ఇప్పుడు మీది ఏ ఊరంటే ఏమని చెప్తాం? పలానా జిల్లాల పలానా మండలంలో పలానా ఊరని క్లియర్గా చెప్తాం. బయటి రాష్ట్రానికి పోయినప్పుడు మాది తెలంగాణ అని గొప్పగా చెప్తాం. అట్లనే ఎవ్వల ఊరంటే వాళ్ళకి పాయరమే ఉంటుంది. మా ఊరు అట్లుంటుంది ఇట్లుంటుంది అని చెప్పుకుంటా మురుస్తుంటారు. కానీ ఓ ఊరోళ్ళు మాత్రం అలా ఊరు పేరు చెప్పమంటే వెనక ముందాడుతురుల్లా. అగో అట్లెందుకు చేస్తారంటే ఆ పేరుకున్న పవర్ అసొంటిది మరి. ఇక్కడ కూకున్నోళ్ళని మీద ఏ ఊరని అడిగినావు అనుకో, ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటారు. నువ్వు చెప్పమంటే నువ్వు చెప్పమన్నట్టుగా. అగో ఊరి పేరు చెప్తానికి గంత తిప్పలేందుకు అంటారా? సిద్దిపేట జిల్లాలో ఉండే ఈ ఊరి పేరు దొంగల ధర్మారం. ఏ ఊరి పేరుకైనా వెనకాల ఏదో కథ ఉంటది. అట్లనే ఈళ్ళ ఊరికి సుతున్నది. అప్పట్లో సౌడు భూముల్లో పంటలు పండక కరువుకు అడ్డాలు ఎక్కువ ఉండేనట. తిండికి తిప్పలైతుండే వరకు ఏం చేయాలనో తోయక చిన్న చిన్న దొంగతనాలు చేసి ఇళ్ళెల్లా తీసుకునేదట. అప్పటికెళ్ళి ఊరి పేరు దొంగల ధర్మారం అని పేరు పోయింది. ఏడ దొంగతనం జరిగినా ఈ ఊరి పేరే వచ్చేదట. ఇప్పుడు అట్లా లేదనుకోర్రి, కానీ అదే పేరు పోయే వరకు మస్తు తక్లీఫ్ అవుతుంది. దొంగల ధర్మారం గ్రామం అంటే పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదు. ఎక్కడ శుభకార్యాలు పోయి మేము మీది ఏ ఊరు అని చెప్తే దొంగల ధర్మానికి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. చెల్ మా ఊరి పేరు చెప్పుకుంటానికి మాకే నాదాని అనిపిస్తుంది. పేరు మార్చురని ఎన్ని మాటల లీడర్లు ఆఫీసర్లను అడిగినా చేద్దాం చూద్దాం అనుడు తప్ప మార్చింది లేదు. ఇక లాభం లేదని గ్రామ పంచాయతీకి ఇల్లే పేరు మార్చుకున్నారు. కానీ ఆధార్ కార్డు కాంచెలు అన్ని రికార్డులలో దొంగల ధర్మారం అనే ఉన్నది. ఎక్కడికి పోయినా కూడా మీది దొంగల దర్బారం అనుకుంటా మమ్మల్ని అవహేళనగా చూసుకుంటూ ఒక వింతగా చూసినటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే ఈ దొంగల ధర్మారం అనే రికార్డును తొలగించాలి. ఊరి పేరు చెప్తేనే ఎవ్వరు దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేకుంటున్నది. మా ఊరి పేరు మార్చాలే అని కోరుతున్నారు అంతా. అప్పట్లో వరంగల్ జిల్లాలో ఊరికి సుతి ఇట్లనే ఉంటే పాత పేర్లున్న దొంగల అని తీసేసి ప్రగతి అని పెట్టిర్రు. ఈ లప్సుతో ఏదో ఒక ఇక మధ్య సార్లు నలుగుట్ల చెప్పుకోలేకపోతున్నారు.